నమస్తే. ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. ఇవాల్టి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్లో వివిధ అంశాలకు సంబంధించిన అంశాలు ఒకసారి చూద్దాం. హుజురాబాద్లో బీఆర్ఎస్ బీజేపీ నాయకుల మధ్య వాగ్వాదం, తమిళనాడులో నాటకీయ పరిణామాలు, పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జిగా తొలగించడంపై స్పందించిన ఎస్వీఎస్ వర్మ, ఏపీలో కొనసాగుతున్న కలెక్టర్ల సదస్సు. ఈ అంశాలపై కరీంనగర్ నుంచి రాజు, చిత్తూరు జిల్లా నుంచి రవివర్మ, గుంటూరు జిల్లా నుంచి రవికృష్ణ, ఇక అమరావతి నుంచి శ్రీహరి ఫీల్డ్ రిపోర్టులో అందిస్తారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కార్యాలయంలోకి బీజేపీ నేతలు దూసుకొచ్చారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఇక బీఆర్ఎస్ బీజేపీ నేతలు పరస్పరం దాడులు చేసుకున్నారు. బీజేపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేసినా బీజేపీ శ్రేణులు వినకుండా లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు బీజేపీ నాయకులపై లాఠీచార్జ్ చేశారు. పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి ఇరు వర్గాలను చెదరగొట్టారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రైట్ రాజు, చెప్పండి. జిల్లాలో రాజకీయాలు అయితే హైటెన్షన్ అయితే దాటేశాయని చెప్పవచ్చు. ఉదయం నుంచి కూడా ఇక్కడ రాజకీయాలు అయితే ఉద్రిక్తంగా మారినాయని చెప్పవచ్చు. పాడి కౌశిక్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ పై దాడి చేయడానికి కూడా ఇప్పుడు హైదరాబాద్ లో బీఆర్ఎస్ శ్రేణులు అయితే ప్రయత్నించినప్పటికీ, అక్కడ బీజేపీ శ్రేణులు ప్రయత్నించినప్పటికీ బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దీంతో ఇరు వర్గాలను అయితే నియంత్రించడానికి పోలీసులు అయితే రంగప్రవేశం చేసి భారీగా పోలీసులను అయితే మోహరించారు. అంతకు ముందు ఉదయం నుంచి కూడా ఒక కరీంనగర్ జిల్లా కేంద్రం వేదికగా హైడ్రామా అయితే కొనసాగింది. ఉదయం 10 గంటలకి పాడి కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ అనంతరం బీజేపీ శ్రేణులు క్యాంప్ ఆఫీస్ పైన దాడి చేయడం కావచ్చు, ఇటు వాహనాన్ని ధ్వంసం చేయడం కావచ్చు, ఆఫీసులో ఫర్నిచర్ అయితేనేమి, అద్దాలు అయితేనేమి ధ్వంసం చేయడం లాంటి ఘటనలతో అయితే ఉద్రిక్తత పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అంతా ఒక హైడ్రామా అయితే క్రియేట్ అయిందని అయితే చెప్పవచ్చు. అనంతరం బీఆర్ఎస్ శ్రేణులు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న బండి సంజయ్ కార్యాలయాన్ని అయితే దాడి చేయడానికి వెళ్లడంతో అక్కడ మార్గ మధ్యంలో పోలీసులు అడ్డుకొని వారిని బలవంతంగా స్టేషన్ అయితే తరలించిన పరిస్థితి. అనంతరం కొంతమంది పోలీసు వలయాన్ని అయితే ఛేదించుకొని బండి సంజయ్ కార్యాలయంపై దాడికి యత్నించగా అక్కడే ఈ సమాచారం అందుకున్న బీజేపీ శ్రేణులు దీన్ని తీవ్రంగా ప్రతిఘటించడంతో ఇరు వర్గాల మధ్య స్వల్ప ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. ఈ ఘర్షణ నేపథ్యంలో పోలీసులు అయితే ఇరు వర్గాలను అయితే చెదరగొట్టి బీఆర్ఎస్ శ్రేణులను, బీజేపీ శ్రేణులను కొందరిని అరెస్ట్ చేసి అయితే ఆ స్టేషన్ తరలించారు. అనంతరం హైడ్రామా అయితే ఇక్కడ గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ అయితే చేరిందని చెప్పవచ్చు. క్యాంప్ ఆఫీస్ లోనే ఉన్న పాడి కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా ఇక్కడ మరింత ఉద్రిక్తతలు చెలరేగా ఆ పోలీసులు అయితే పటిష్ట బందోబస్తు మధ్య కౌశిక్ రెడ్డిని బలవంతంగా ఆ పోలీస్ వాహనంలోనే హైదరాబాద్ కి అయితే తరలించే ప్రయత్నం అయితే చేశారు. ఆ మార్గ మధ్యలో కౌశిక్ రెడ్డి హైదరాబాద్ కాకుండా తన నియోజకవర్గ కేంద్రానికి హుజురాబాద్ వెళ్తానంటూ కూడా ఆ పోలీసులను కోరడంతో పోలీసులు అందుకు సమ్మతించి రూట్ డైవర్జన్ చేసి ఆ హుజురాబాద్ క్యాంప్ ఆఫీస్ కి అయితే పాడి కౌశిక్ రెడ్డిని తరలించిన పరిస్థితి అయితే ఉంది. అనంతరం ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి బండి సంజయ్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు నిరసనలకు అయితే దిగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే హుజురాబాద్ కాన్స్టిట్యున్సీలోని బీజేపీ నాయకులు అందరూ క్యాంప్ ఆఫీస్ కి అయితే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కి అయితే తరలి రావడంతో అక్కడ ఒక హైటెన్షన్ వాతావరణం అయితే చోటు చేసుకుందని అయితే చెప్పవచ్చు. దీంతో ఆ బీజేపీ శ్రేణులను అడ్డుకోవడానికి ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా అంతే తీటుగా బదిలిస్తూ పోటాపోటీ నినాదాలతో అయితే అక్కడ ఒక ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకుంది. దీంతో పోలీసులు అయితే అప్రమత్తమై భారీగా పోలీసులను అయితే మోహరించారు. మొత్తానికి ఇటు బండి సంజయ్ ఇదివరకే ఇటీవల కేటీఆర్ పై చేసిన రాజకీయ వ్యాఖ్యల దుమారం నేపథ్యంలో ఈ రోజు ఉదయం పాడి కౌశిక్ రెడ్డి కరీంనగర్ జిల్లా కేంద్రంలోని గంగుల క్యాంప్ ఆఫీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో బండి సంజయ్ కూడా అలాగే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆ బీఆర్ఎస్ శ్రేణులు అయితే బగ్గుమంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ వ్యాఖ్యలకు సంబంధించి విశ్లేషిస్తే కనుక బండి సంజయ్ గీత భవన్ చౌరస్తాలకు వచ్చి ఎలాంటి సబ్జెక్ట్ పైన అయినా మాట్లాడాలి, నేను కేటీఆర్ ని తీసుకొస్తా, అలాగే బండి సంజయ్ వచ్చి దద్దమ్మ లాంటి వర్డ్స్ వాడకుండా పర్ఫెక్ట్ గా సబ్జెక్ట్ పైన మాట్లాడాలంటూ కూడా ఒకటి సవాల్ విసరడం ఒకటైతే, మరోవైపు బండి సంజయ్ భార్య పుస్తెలమ్మి కూడా ఎలక్షన్ లో పోటీ చేసిన ఒకప్పటి బండి సంజయ్ ఇప్పుడు ఇటీవల జరిగిన కార్పొరేషన్ లో దాదాపు 50 కోట్ల వరకు కూడా ఖర్చు పెట్టాడు, ఎలా ఖర్చు పెట్టారు అంటూ కూడా కౌశిక్ రెడ్డి నిలదీశారు. అంతేకాకుండా బండి సంజయ్ ఇప్పుడు కేటీఆర్ పై వ్యాఖ్యానించినందుకు నిరసనగా బండి సంజయ్ కూడా తంబాకులో డ్రగ్స్ కలుపుకొని తింటున్నందుకే తనకు సైడ్ ఎఫెక్ట్స్ గా తనకి తల మీద వెంట్రుకలు కూడా పోయాయి అంటూ ఒక అత్యంత పౌరుష పదజాలంతో పాటు ఒక వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడంతో అయితే
ఇటు బీజేపీ శ్రేణులు అయితే జిల్లా వ్యాప్తంగా బగ్గుమంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి కరీంనగర్, ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా కావచ్చు, ఇటు హుజరాబాద్ లో కావచ్చు, మొత్తం హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొంటుంది. ఇదివరకే ఇవాళ ఉదయం నుంచే బండి సంజయ్ కేటీఆర్ సొంత నియోజకవర్గమైన సిరిసిల్లలో కూడా పర్యటిస్తున్నారు. అక్కడ బీఆర్ఎస్ శ్రేణులు బండి సంజయ్ వ్యాఖ్యలకైతే నిరసనగా పర్యటనను అడ్డుకుంటామని పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆ బీఆర్ఎస్ శ్రేణులను అయితే ముందస్తు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్, దాని తర్వాత ఇటు క్యాంప్ ఆఫీస్ పై దాడి, వాహనాల ధ్వంసం నేపథ్యంలో అక్కడ సిరిసిల్లలో బండి సంజయ్ పర్యటనపై అయితే హై అలర్ట్ అయితే జారీ చేశారు. మరిన్ని పోలీస్ బలగాలను అయితే మోహరించి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అయితే జరగకుండా పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. థ్యాంక్ యూ రాజు.